శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. పూర్వము చాలామంది విద్యార్థులు మంచి చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు, వ్యాపారాలు చేశారు. అప్పుడు అంత టెక్నాలజీ లేదు. టెక్నాలజీ ఏమీ లేకుండానే అన్ని సాధించారు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, కానీ ఒకటే లోపం, సోషల్ మీడియా. సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం, వీడియోస్కి ఎడిక్ట్ అవ్వడం ఈ మధ్య ఎక్కువగా ఉంది. దానివల్ల చదువుల మీద శ్రద్ధ తగ్గుతోంది. ఇది నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడున్న పిల్లలకి బాగా చదవాలి అని ఏం చేయాలి, అదొకటి ప్రశ్న. చాలామంది అడుగుతారు, మా అమ్మాయి బాగా చదవడం లేదండి, సోషల్ మీడియా ఎక్కువైపోయిందండి, లేదా మా అమ్మాయి బాగా చదువుతున్నా కూడా సరిగా రాలేకపోతుందండి, ఎక్కువగా స్ట్రెస్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ కారణం రెండు ఉన్నాయండి. ఒకటి చదువు ఎంత చదివినా మతిమరపని ఉండడం, ఇంకొకటి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం, ఇంకొకటి ఫ్రెండ్స్. దేనికైనా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క విద్యార్థి ఒక స్కెడ్యూల్ అంటూ ఏర్పరచుకోవాలి. పొద్దున్న కాలేజ్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, సాయంత్రం రావడం, ఇవన్నీ రోజు జరిగే కార్యక్రమాలే. కానీ ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఉన్న చదువు కాస్త పక్కన పెట్టేస్తున్నారు. అలాగే జాతక ప్రభావం కావచ్చు, లేదా ఇతర ప్రభావాలైనా కావచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే దేవుడి మొహం చూడండి. ఫస్ట్ పాయింట్. అందరు పొద్దున మొబైల్ చూస్తారు, ఏమొచ్చిందా, ఏం కాల్స్ వచ్చా, ఏం వాట్సాప్ మెసేజ్లు వచ్చాయని. తర్వాత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మనకి బాగా చదవాలన్నా, మంచి ప్రయోజకులు అవ్వాలన్నా సరే దైవానుగ్రహం తోడుండాలి. తల్లి గురువు అయితే భగవంతుడు దక్షిణామూర్తి కూడా గురువే. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రెండవది స్థిరత్వం. రేపు చదువుదాం అనే పదాన్ని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడం అనేది చెప్పదగినది. మన ఇంట్లో ప్రతిరోజు ఒకళ్ళు అందరూ తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు, బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదవండి అని. కానీ మనం వాటిని పక్కన పెట్టేస్తాం. అదే ఫ్రెండ్స్ చెప్పారనుకో, మనం వాటి వింటాం. టీచర్ చెప్పింది మనం వాటి వింటాం. ఎందుకంటే టీచర్ చెప్పిందే వేదం అంటారు. మరి ఇంట్లో చెప్పిన వాళ్ళు కూడా వేదంగానే చెప్తారు కదా. తల్లిదండ్రులు ఎప్పుడూ పాడైపోమని చెప్పరు, మంచే చెప్తారు. మనకు అది రుచించదు. ఈ రోజుల్లో ఏమీ లేకపోయినా కష్టపడి పిల్లల్ని చదివించడం కోసం లక్షలు పెడుతున్నారు, ఆటో వాళ్ళ దగ్గర నుంచి. నిజంగా నేను ఒక ఆటో అతను చూశాను. ఏం చేస్తానంటే, ఏం చేస్తాను సార్, పిల్లల్ని చదివించాలి, నాకు 16 గంటలు నేను కష్టపడుతున్నాను. నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. 16 గంటలు కష్టపడి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి ఫీజులు కట్టి చదివిస్తున్నారు. అది మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియడం లేదు. ఎప్పుడు కోపడుతున్నారనే ఒక కోణం చూస్తారు తప్పితే కానీ రెండో కోణం మీరు చూడడం లేదు. అది ఎందుకు చూడరు మీరు? అది నేను ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్నాను. మనం చదువు ఎంత ముఖ్యం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం చదువుకుంటే రేపు పొద్దున 10 మందికి మనం ఉపయోగపడాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానా, ఐపీఎస్ అవ్వాలన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలన్నా, మనకు సొంతంగా బిజినెస్ పెట్టాలన్నా సరే ఏకాగ్రత ఇంపార్టెంట్. ఆ ఏకాగ్రత లేకపోవడం వల్లే ఈ రోజున కొంతమంది పిల్లలు స్ట్రెస్కి గురైపోతున్నారు. ఒకటి, స్ట్రెస్కి గురవ్వద్దు. ఏదైనా ఉంటే ఇంట్లో వాళ్ళతోనే చెప్పండి. ఉదయాన్నే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.